ది చెన్నై షాపింగ్ మాల్ శ్రావణ సంబరం కేజీ సేల్ నక్షి జ్యువెలరీ మేళా ఫ్లాట్ 50% ఆఫ్. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ మనము 2025లో టాప్ మ్యూచువల్ ఫండ్స్ ఏంటి, వాటి పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నాయి, వాటి యొక్క సిఏజిఆర్ రిటర్న్స్ ఎలా ఇచ్చాయి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ టాప్ 1లోకి వచ్చింది మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్. ఇది ఈక్విటీ మిడ్ క్యాప్ ఫండ్. ఇది దాదాపు 30% రిటర్న్ అయితే ఇచ్చింది. దీని యొక్క కరెంటు వాల్యూ 12.54 lakhs. దీని యొక్క ఇన్వెస్ట్మెంట్ ఏఈఎం చూసుకుంటే 33,000 crores ఇన్వెస్ట్మెంట్ ఉంది. దీని ఏజ్ వచ్చి 11 years నుంచి ఇన్సెప్షన్ వచ్చి 11 years నుంచి స్టార్ట్ అయింది. సో ఇది అరౌండ్ 30% రిటర్న్స్ ఇప్పటిదాకా ఈ ఇయర్ ఇచ్చింది. సో ఇది బెస్ట్ మ్యూచువల్ ఫండ్ కింద డిసైడ్ అయింది, ఎందుకంటే బికాస్ ఆఫ్ ర్యాంకింగ్. నెక్స్ట్ వచ్చి ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఇప్పుడు సెకండ్ బెస్ట్ వచ్చింది. ఇది దాదాపు 29% రిటర్న్ ఇచ్చింది. సో ఇది ఏఈఎం వచ్చి 8,000 crores అరౌండ్ ఉంది. అలాగే దీనిలో మినిమం ఇన్వెస్ట్మెంట్ 500 నుంచి కూడా పెట్టుకోవచ్చు. దీని యొక్క కరెంట్ వాల్యూ 12.53 lakhs. సో ప్రాఫిట్ వాల్యూ. అలాగే ఇది కూడా 12 years నుంచి ఉంది. ఈ ఫండ్ స్టార్ట్ అయ్యి 12 years అయింది. అలాగే తర్వాత వచ్చి ఎస్బీఐ పిఎస్యు ఫండ్. పిఎస్యు బ్యాంక్స్ కూడా మంచి రిటర్న్స్ ఇస్తున్నాయి, గ్రోత్ బాగుంది. అందులో పిఎస్యు సెక్టర్ ఫండ్ అంటుంది పిఎస్యు ఫండ్. ఇది వచ్చి దాదాపు 29% ఇది కూడా ఇచ్చింది. దీనిలో 5,000 crores ఏఈఎం ఉంది. ఇది కూడా 12 years ఇన్వెస్ట్మెంట్ నుంచి 12 years ఉంది. తర్వాత తీసుకుంటే ఇన్వెస్కో ఇండియా పిఎస్యు ఈక్విటీ ఫండ్. సో ఇది ఇన్వెస్కో కంపెనీ వాళ్ళది. దీని ఏఈఎం వచ్చి 1,400 crores ఏఈఎం. అలాగే దీని కరెంట్ వాల్యూ రిటర్న్స్ తీసుకుంటే 28% రిటర్న్ వచ్చింది. ఇది కూడా 12 years ఓల్డ్ ఫండ్. సో ఇది ఎక్స్పెన్స్ రేషియో కూడా దీనికి 1% ఉంది. సో ఇది మంచి నెక్స్ట్ బెస్ట్లో ఉంది. అలాగే కెనరా రెబకో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్. సో ఇప్పుడు మీరు చూస్తే టాప్ 5లో ఇది ఉంది కెనరా. దీని ఏఈఎం వచ్చి 900 crores. ఇది ఇప్పుడు 27% రిటర్న్ ఇచ్చింది. ఇది కూడా 12 years ఓల్డ్. అలాగే నెక్స్ట్ తీసుకుంటే ఫ్రాంక్లిన్ బిల్డ్ ఇండియా ఫండ్. సో ఏఈఎం వచ్చి 3,000 crores ఉంది. అలాగే కరెంట్ వాల్యూ వచ్చి 12 lakhs. అలాగే రిటర్న్ వచ్చి 27%. తర్వాత వచ్చి బంధన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్. సో దీని ఏఈఎం 1,600 crores. దీని యొక్క రిటర్న్ వచ్చి 27% రిటర్న్ ఇచ్చింది. ఇది కూడా 12 years ఓల్డ్ ఫండ్. తర్వాత తీసుకుంటే డిఎస్పి ఇండియా టైగర్ ఫండ్. సో దీనిలో కూడా 5,000 crores ఏఈఎం ఉంది. ఇది 27%, 26.8% రిటర్న్ వచ్చింది. ఇది కూడా 12 years ఓల్డ్ ఫండ్. సో మనకి ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే మేజర్గా చూసుకుంటే మనకు వచ్చింది ఏంటంటే ఈ టాప్ ఫండ్స్ ఏమున్నాయి, దేనిలో ఉన్నాయంటే మిడ్ క్యాప్ ఫండ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్లో ఒక 2 ఉన్నాయి, పిఎస్యు ఫండ్. అలాగే మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చరు పిఎస్యు, తర్వాత టైగర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ బాగా గ్రోత్ అవుతున్నాయి. దాని తర్వాత చూసుకుంటే నిప్పాన్ ఇండియా పవర్ అండ్ ఇన్ఫ్రా ఫండ్. సో ఇది కూడా 7,000 crores ఏఎం ఉంది. ఇది కూడా 26% రిటర్న్ ఇచ్చింది. సో 2025లో షిఫ్ట్ అయింది ఏంటంటే మేజర్గా రిటర్న్స్ వస్తున్నవి అబ్జర్వ్ చేస్తే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చరు పిఎస్యు. సో ఇవి కనపడుతున్నాయి. తర్వాత కూడా ఇన్వెస్కో ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్. సో దీనిలో కూడా 1,500 crores ఏఎం. ఇది 26% రిటర్న్. అలాగే క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్. దీనిలో 30,000 crores ఇన్వెస్ట్మెంట్ ఉంది. అలాగే దీని యొక్క రిటర్న్స్ 25%. అలాగే దీని ఎక్స్పెన్స్ రేషియో కూడా 0.7. సో దీని ఏజ్ 12 years. అలాగే మళ్ళీ నిప్పాన్ కూడా స్మాల్ క్యాప్ ఫండ్. సో స్మాల్ క్యాప్ ఫండ్ మళ్ళీ 65,000 crores ఉంది దీనిలో. అలాగే దీని యొక్క రిటర్న్ వచ్చి 25% రిటర్న్. తర్వాత కోటక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎకనామిక్ రిఫార్మ్ ఫండ్. ఇది కూడా 2,500 crores ఏఎం ఉంది. ఇది కూడా 24% రిటర్న్, 12 years ఓల్డ్.
ఎక్స్పెన్స్ రేషియో 0.7%. అలాగే హెచ్ఎస్బిసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్. సో దీనిలో 2500 crores ఏఈఎం ఉంది. అలాగే 24% రిటర్న్ ఇస్తుంది. సో ఇది కూడా 12 years ఓల్డ్. దాని తర్వాత హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్. సో హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ తీసుకుంటే ఇది ఏఈఎం వచ్చి 80,000 crores ఏఈఎం. అలాగే దీని యొక్క రిటర్న్ 24%. సో ఇది కూడా 12 years ఉంది. సో ఇప్పుడు మనం తీసుకున్నవన్నీ మనం చూసుకొని ఒకసారి ఇవాల్యుయేట్ చేసుకుంటే మనకేమర్థమవుతుందంటే, సో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో మనీ ఉంది. 25 to 28% ఈజ్ మంచి రిటర్న్స్ అయితే వస్తున్నాయి. 25% అంటే బాగా వచ్చినట్టు. సో మీన్స్ 4 yearsలో డబుల్ అయిపోతుంది. సో కాంపౌండింగ్ తీసుకుంటే 3 yearsలోనే డబుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనం ఇందులో 500 నుంచి కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మనం టార్గెట్ మ్యూచువల్ ఫండ్ అని ఏదైతే గ్రో ఎక్కువ ఉందో దానిలో ఇన్వెస్ట్ చేయటం వల్ల మనకు కూడా మంచి ఇన్కమ్స్ డెవలప్ అవుతాయి. సో ఎందుకంటే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ బాగా డైవర్సిఫై అయిపోయింది. చాలా రకాలుగా సెక్టార్ ఫండ్స్ వచ్చాయి, ఈటీఎఫ్స్ వచ్చాయి, అలాగే ఈక్విటీ టాప్ 100, అలాగే టాప్ బ్లూ చిప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, వీటన్నిటిలోనూ బాగా పర్ఫామ్ చేసేవి ఏవి అంటే ఈ ఇయర్ చూసుకుంటే ఇవి పర్ఫామ్ చేస్తున్నాయి. కాబట్టి వీటిల్లో కూడా మనం కొంత అమౌంట్ ట్రై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. నమస్తే.